అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చిందండి. ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో భారీ వర్షాలు కురవబోతున్నాయో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూద్దాం. వెదర్కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ను మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఈ 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తాజా వాతావరణ హెచ్చరికలు బులెటిన్ ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉద్యోగులు 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. జూన్ 24 ఉదయం నుండి జూన్ 25 ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే వీలుంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చు అని జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. జూన్ 25 ఉదయం నుండి జూన్ 26 ఉదయం వరకు వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీస్తాయి. జూన్ 26 ఉదయం నుండి జూన్ 27 ఉదయం వరకు ఈ 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. జూన్ 27 ఉదయం నుండి జూన్ 28 ఉదయం వరకు దక్షిణ తెలంగాణ జిల్లాలలో కూడా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూలు, వనపర్తి, నాయుడుపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాతి 2 రోజుల్లో జూన్ 28 నుండి జూన్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు, కొన్ని కోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయి. 1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తి విస్తరించాయి. హైదరాబాద్ మండలాల్లోని శేరిలింగపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్లోనే కాకుండా రంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లాకు కున్నరాపల్లిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.